This is Dr. Shamanti Reddy, gynecologist, Sunshine Mother and Children Hospital, Bangalore. ప్రెగ్నెన్సీని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇంట్లో పీరియడ్ మిస్ అవ్వగానే స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి 2 లైన్లు వస్తే అది పాజిటివ్ అని అర్థం. సో అది పాజిటివ్ అయిన తర్వాత నెక్స్ట్ 100% కన్ఫర్మేషన్ కోసం మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా, సీరం బీటా హెచ్సిజీ. ఇది 48 hours అపార్ట్ 2 శాంపిల్స్ తీసుకోవాలి. సో ఇది డబుల్ అవుతూ ఉండాలి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే డబుల్ అవుతూ ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని అర్థం. సో మనకి అది స్కాన్లో కనిపించాలంటే అట్లీస్ట్ 6 to 7 weeks టైం పడుతుంది. సో అట్ 6 to 7 weeks మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ డూ అ డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్లో మనము శాక్ డెవలప్ అయిందా, బేబీ డెవలప్ అయిందా, హార్ట్ బీట్ వచ్చిందా అనేది చూస్తాం. ఒక్కసారి హార్ట్ బీట్ వచ్చిన తర్వాత దెన్ ద వయబుల్ ఫీటస్ హ్యాస్ స్టార్టెడ్ టు డెవలప్ అని అర్థం. ఓకే, చాలామంది ఈ ఇనిషియల్గా రాకుండా దే యూజువలీ ల్యాండ్ అప్ విత్ కాంప్లికేషన్స్. మా దగ్గర ఏమ్మా రాలేదు, 8 weeks 9 weeks అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని, అబార్షన్స్ అని వస్తారు. ఏమ్మా రాలేదు అంటే మా అత్తమ్మ 3 నెలల వరకు చూయించుకోవాల్సిన అవసరం లేదు మేడం అని అన్నారు. సో ఈ తప్పు చాలామంది చేస్తుంటారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైమిస్టర్ ఒకసారి పీరియడ్ మిస్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ.